వేసుకొని క్యాంపింగ్ చేస్తే ఓకే. అంటే ఇప్పుడు ఈయన బీజేపీ తరపు నుంచి చేస్తుంటే మరి జనసేన పార్టీ రెప్యుటేషన్ ఏమైనా పడే అవకాశం ఉందంటారా? జనసేన, బీజేపీ ఒకటే. కాకపోతే దీన్ని విలీనం చేస్తారు కదా! ఎట్లాగో విలీనం చేసిండు కదా దీంట్లోకు. అంటే ఏపీలోనే కూటమి ఉంటది, తెలంగాణలో ఉండదు అన్నారు కదా. ఇప్పుడు వీళ్ళంతా బీజేపీ వాళ్ళు ఉన్నారు కదా! బండి సంజయ్, ఇప్పుడు మన కిషన్ రెడ్డి. కిషన్ రెడ్డి వీళ్ళంతా వాళ్ళెమ్మటి క్యాంపెయినింగ్ చేసుకుంటే అది అంటే మనకి పాజిటివ్ వచ్చేస్తది. తెలంగాణలో ఇది అనేది కూటమి అనేది ఉండదు, ఓన్లీ ఆంధ్రాలోనే ఉంటది అన్నారు కదా మరి. ఇది పాజిటివ్ ఉంటే టీడీపీ కూడా రావచ్చు. అక్కడలాగా ఇక్కడ కూడా ఏర్పడితే టీడీపీ ఫామ్ కావచ్చు. మరి తెలంగాణలో కూడా కూటమి విధానం వస్తే ఏ విధంగా ఉంటది? అది బాగానే ఉంటుంది 100%. కానీ బీజేపీ నుంచి పవన్ కళ్యాణ్ క్యాంపెయినింగ్ చేస్తున్నారు అన్నప్పటి నుంచి బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఆయన రానివ్వము, తెలంగాణలో అడుగు పెట్టనివ్వము అని వార్నింగ్స్ ఇస్తున్నారు కదా లీడర్స్ అంతా. అట్లా ఏం లేదు. ఇప్పుడు అక్కడ కూటమి ఇక్కడ ఉంటే 100% బీజేపీ కూటమి వస్తుంది, టీడీపీ బీజేపీ వస్తుంది అక్కడ. అంటే పవన్ కళ్యాణ్ జనసేనకి ఏం దెబ్బ తగలేదు అంటారా మరి ఆయన బీజేపీ నుంచి? అట్లా ఇప్పుడు అక్కడ ఏం ఇది కాలేదు కదా, మైనస్ కాలేదు కదా. ఇక్కడ 100% వస్తుందని నాకు నమ్మకం ఉంది. అంటే జనాల్లో కూడా బాగానే ఉంటుంది. ప్రజలు ఆకర్షితులు అవుతారు.